చిటారుకొమ్మన చక్కెర పొంగలి పార్ట్ 2. రెండోవాడు నా కళ అంతకంటే అద్భుతమైనది అంటూ ఇలా చెప్పాడు. నేను ఓ మైదానంలో పడుకుని ఆకాశంలో చూస్తుంటే ఐరావతం కనిపించింది. ఆశ్చర్యంగా చూస్తుంటే అది నా దగ్గరే దిగింది. దాని మీద ఇంద్రుడు ఉన్నాడు. నన్ను కౌగిలించుకొని స్వర్గానికి తీసుకెళ్లాడు. తాగినంత అమృతం పట్టించాడు. వజ్రాలు పొదిగిన బంగారు కంచెంలో పంచభక్ష పరమాన్నాలు వడ్డించాడు. రంభ, ఊర్వశి, మేనకలతో నాట్యం చేయించాడు. నేను మోయలేనన్ని రత్నాలు ఇచ్చాడు. తిరిగి ఐరావతం ఇక్కడ దింపిందో లేదో మెలకు వచ్చేసింది. ఇద్దరి కలలు విని మూడోవాడు ఇలా చెప్పాడు. మీతో పోల్చితే నా కల చెప్పనే అక్కర్లేదు. నేను అడవిలో వెళ్తుంటే పులి వెంటబడింది. పరిగెత్తుకొని పోతూ ఓ లోయలో పడ్డాను. ఒళ్ళంతా దెబ్బలు. అలా నీరసంగా వెళ్తుంటే అమ్మవారి గుడి కనిపించింది. ఈ కష్టాలేంటి తల్లి అని అడిగేసరికి అమ్మవారు మాట్లాడింది. నీ స్నేహితుల్లో ఒకడు కుబేరుడు విందు ఆరగిస్తున్నాడు. మరొకడు ఇంద్రుడు ఇచ్చిన అమృతం సేవిస్తున్నాడు. కాబట్టి నువ్వు చక్కెర పొంగల్ తిను అని మనం చెట్టుకొమ్మన కట్టిన పొట్లం చూపించింది. ఏం చెయ్యను, అమ్మవారి ఆజ్ఞ. మెలకు రాగానే తినేశాను అన్నాడు. మిగతా ఇద్దరు నోరెళ్లబెట్టారు.